ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆడి మాటలు పట్టించుకుంటావేట్రా? ఆడ అమ్మాయికుడు. నువ్వు తాళి కట్రా. నువ్వు కట్రా. బ్యాడ్ బాయ్. రేయ్ రండి. ఎస్ఐ సార్, వాడే ఆ రోజు బ్యాంకులో దొంగతనం చేశాడు. వెళ్ళి వాడిని అరెస్ట్ చేయండి. ఎస్ఐ సార్, వాడిని జైల్లో పెట్టండి. ఏ ఆగండి. ఏటయ్యా నీకంత తొందర? ఇక్కడ పెళ్లి జరుగుతున్నది కదా, కళ్ళు కనిపించట్లేదా? పెళ్లి అవనివ్వు, తర్వాత మాట్లాడతాం కానీ. అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. ఈ దొంగ పెద్దను అరెస్ట్ చేయండి సార్. ఏసై ఆగు, వస్తా. రే నువ్వు ఆగరా. ఓ ఎస్ఐ, నువ్వేటి చేసినా నీ ఉద్యోగం పోతది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. మీ బెదిరింపులకి భయపడను. మర్యాదగా తాళి పక్కన పెట్టిరా. కాసేపు ఆగొత్తా. ఇదిగో ఎస్ఐ, మా అబ్బిగాడే బ్యాంకులో దొంగతనం చేసినట్టు సాక్ష్యం ఏది? వాడు దొంగతనం చేసేది నేను చూసా. ఈ మతిలేనోడు చెప్పిన సాక్ష్యం చెల్లిపోతుంది ఎస్ఐ గారు. చెల్లదు, చెల్లదు కాక చెల్లదు. ఆ టాటిది ఆడేదో వాగేసినాడని నా గుంటని అరెస్ట్ చేసేస్తారా ఏటి? అర్థమైందిగా ఎస్ఐ, వెళ్ళి నుంచే ఏటే. ఎలాండి ఎలాండి ఏటి ఎల్లరేటి? ఇంకా ఎల్లరేటి ఇక్కడి నుంచి? ఎస్పీకి లైన్ కలపమంతం ఏంటి? సార్ ఎస్ఐ గారు, వాడిని అరెస్ట్ చేయండి. రేపు వాళ్ళతనికి చిన్నపిల్లల మనస్తత్వం నిరూపిస్తే మా ఉద్యోగాలు పోతాయండి. కేసు కూడా చెల్లదు. ఎస్ఐ సార్, వాణ్ణి వదలద్దు, వాడు బ్యాడ్ బాయ్. ఏయ్ వాణ్ణి లాగేయండి రా. పంతులు, ఆపేసిన మంత్రాలు కాడించే నువ్వు చదువు, నువ్వు తాళి కట్టరా. ఏయ్ మీరు వాయించండి అయ్యా, వాయించండి. పెళ్ళాగిపోతుందని భయపడ్డావా? ఇంకా చూస్తావేటి? కూర్చో. సుందరి, నువ్వు చేసేదే? ఏ రమాప్రభ, దాని పక్కన లాగే. గాయత్రి, ఈ పెళ్లి జరగదు, జరగనివ్వను. ఏంటమ్మా నువ్వు చేసే పని? పిన్ని, ఇంకొక మాట నువ్వు మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఇదిగో ఎస్ఐ, ఇది పేట్ల మీద పెళ్లి ఆపుతున్నది. మీ డ్యూటీ చేసి దీన్ని ఆపేసి. ఎస్ఐ గారు, బాలగారి సాక్ష్యం చెల్లదు అని చెప్పారు. వీడు దొంగ అని నేను సాక్ష్యం చెప్తున్నాను. బ్యాంకులో దొంగతనం చేసింది వీడే. మా అక్క దగ్గర బంగారు నగలు దొంగతనం చేసింది కూడా వీడే. ఆ నగల్ని మా ఊరు సేటుకి అమ్మబోయింది కూడా వీళ్ళే. ఆ విషయం నాకు తెలిసిందని నన్ను కార్డిక్కిలో పడేశారు. మీకు కావాలంటే ఆ సేట్ని ఎంక్వైరీ చేసుకోండి. ముందు వీడిని అరెస్ట్ చేయండి.
గాయత్రి నువ్వేం చేస్తున్నావు? అక్క నువ్వు కాసేపు ఆగుతావా? గిరి మర్యాదగా కోఆపరేట్ చేయి. ఏఎస్ఐ ఒక పాలి చెప్పినాను కదా, కాసేపు ఆగు, నానే వచ్చి సరెండర్ అవుతాను. ఎటే వద్దు సార్, వాడిని వెంటనే అరెస్ట్ చేయండి. ఎస్ఐ సార్ వదలొద్దు. ఎస్ఐ గారు ఆగండి. అన్నయ్య నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. బావా ఈ తాళి కట్టు బావా, ఈ పెళ్లి ఆగిపోకూడదు బావా. అక్క ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు మాట్లాడుకో, ఈ పెళ్లి జరగాలి. దయచేసి ఎవరు అడ్డుపడద్దు బావా. నువ్వు తాళి కట్టు బావా. ఏయ్ బ్యాడ్ బాయ్. ఏయ్, గిరి, ఆగు. ఆగు, గిరి, ఆగు. ఏ గిరి తాళి కట్టరా, ఏడు చూస్తున్నారు. నువ్వు తాళి కట్టా కట్టా. ఏయ్ ఆగు నువ్వు. గాయత్రి నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. అక్క నువ్వు ఆగు. నువ్వెందుకు ఆ మాట అంటున్నావో నాకు తెలుసక్క. అమ్మ కోసమే కదా. అమ్మ అక్కడ గల్ఫ్లో ఇరుక్కుపోయిందన్న సాకుతోనే కదా వీడితో నిన్ను పెళ్లి కొప్పించారు. మనందరం కష్టపడి ఎలాగైనా అమ్మని విడిపిద్దాం. నా మాట విని వీడిని పెళ్లి చేసుకోవద్దు. ఏ సాల్లే, ఏట్రా సోతున్నావు దాని మొఖమా? పొయ్యి దాని మెళ్ళ తాళి కట్టరా. అక్క నా మాట విను, ఈ దుర్మార్గుడిని పెళ్లి చేసుకోవద్దు. ఈ దెబ్బ 25 సంవత్సరాల క్రితం డబ్బు ఆశతో ఒక వెధవతో పారిపోయే చూడు, అప్పుడే కొట్టుంటే ఇప్పుడు ఇలా తయారయ్యేదానివే కాదు. ఎస్ఐ గారు వీడిని లాక్కెళ్ళండి, ఎస్ఐ సార్ తీసుకెళ్ళండి ఎక్కడి నుంచి. వదలొద్దు. పద హలో. ఏయ్, ఏయ్, గిరి వదలండి. గిరి ఉసి గాయత్రి, పీటల మీద పెళ్ళాపి నా కొడుకుని అరెస్ట్ చేయించినారు కదే. నా పరువు కూడా తీసేసినారు కదే మీరంతా. ఇదిగో ఈ రత్నమాల బతికే ఉంది, మళ్ళా వస్తా. మీ అందరి సంగతి చూస్తా. వెళ్ళి నీకు చేతనేది చేసుకో. పో, వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.